భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ కు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతోంది. మార్చి 19 నుంచి 22వ తేదీ వరకు ఢిల్లీలోని యశోభూమి వేదికగా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, పునరుత్పాదక ఇంధనం, స్మార్ట్ గ్రిడ్లపై దృష్టి సారించేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన రోడ్ షోను హైదరాబాద్లో నిర్వహించారు ఆర్గనైజర్స్. దేశ విద్యుత్ రంగ భవిష్యత్తును నిర్దేశించే లక్ష్యంతో కేంద్ర విద్యుత్ శాఖ ముందుకు వెళ్తోంది. ఇందుకోసం మొదటిసారి ఢిల్లీలో భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ ని నిర్వహిస్తోంది. మార్చి 19 నుంచి 4 రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించనుంది. దీనిపై ఆయా రాష్ట్రాల్లో అవగాహన కల్పించేందుకు రోడ్ షోలను నిర్వహించనుంది. భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ లో సౌర విద్యుత్ వినియోగం, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, స్మార్ట్ గ్రిడ్ వ్యవస్థల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించనున్నారు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారులు. 4 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ లో 25,000కు పైగా ఎగ్జిబిటర్లు, 500కు పైగా ఎగ్జిబిటింగ్ కంపెనీలు పాల్గొననున్నాయి. వివిధ అంశాలపై 1000కి పైగా కాన్ఫరెన్స్లు జరగనున్నాయి. వివిధ దేశాలకు చెందిన 300కు పైగా స్పీకర్లు పాల్గొంటారని తెలిపారు నిర్వాహకులు. I want to show you the type of business outlook that Power Grid is seeing. Power Grid being the largest transmission utility of the world, and that too in India, of course. So if I am showing my business outlook, then definitely it is the mirror image for all the investors, all the supply chain, the manufacturers, the EPC contractors, the academia, and the research oriented people. It owns about 85% of the interstate transmission system of country. We are present all over India with about 287 number of 400 kV. The Power Grid is very future forward looking organizations. We have adopted almost all the modern technologies including digitization. ఢిల్లీలో 4 రోజులు జరిగే ఈ సదస్సులో స్టార్టప్స్ రంగం చెందిన ఇన్నోవేషన్స్, టెక్నాలజీస్ తో పాటు పవర్ సప్లైల్లో వస్తున్న సమస్యలకు పరిష్కారాలను సందర్శిస్తామని తెలిపారు ఆర్గనైజర్లు. ఇందులో వివిధ దేశాలకు చెందిన మంత్రులు, కంపెనీల సీఈఓలు తమ ఆలోచనలను పంచుకుంటారన్నారు. ఉమెన్ లీడర్స్, యంగ్ ప్రొఫెషనల్స్ ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. As regional chairman mentioned, the geopolitical challenges are throwing out new opportunities for Indian manufacturers and exporters. I've just got the latest figures up to December in terms of engineering exports. We've clocked about $90 billion up to December. Last year, all of you would have known we've touched $116 billion of exports of engineering items, and this year so far, 3 months to go, we are at $90 billion, showing about 3% growth despite the challenging situation our manufacturers and exporters are facing. So this is a dynamic situation which is being addressed at the top level, and in this initiative called the Viksit Bharat initiative, that the Bharat series has been started by Government of India. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు సౌరశక్తిని ప్రధాన ఆధారంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. గృహాలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల్లో సౌర విద్యుత్ వినియోగం, రైతులకు సోలార్ పంప్ సెట్లకు సబ్సిడీలు, రుణ సదుపాయాలు, సాంకేతిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. సోలార్ విద్యుత్ ని గ్రిడ్ తో అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రాలపై విద్యుత్ కొనుగోలు భారం తగ్గుతుందన్నారు అధికారులు. It is my privilege to be representing NTPC at this August gathering. NTPC is India's largest power utility. As our CMD says that now we are going to be national transport and energy company, both an integrated value chain company in future. As we prepare for this landmark summit, NTPC stands committed to deliver reliable, affordable and sustainable power while accelerating India's journey towards energy security, economic growth and net zero aspirations. సౌర విద్యుత్, ఈవీ వసతులు, స్మార్ట్ గ్రిడ్లతో స్వయం సమృద్ధి విద్యుత్ దేశంగా భారత్ మారడానికి భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ నిర్వహించడం కీలక అడుగు అన్నారు నిపుణులు.